హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చెప్పే రెసిపీగా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేకపోయినా, ఏం వండాలో తెలియకపోయినా, ఏమీ తినబుద్ధి కాకపోయినా, నోటికి రుచిగా, కమ్మగా, ఘాటుగా ఉండాలి అనుకుంటున్నారా? జలుబు చేసినప్పుడు కూడా ఇలాంటి రెసిపీస్ తినవచ్చు. ఆ రెసిపీ ఏంటంటే వెల్లుల్లి కారం. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కారం రుచిగా ఉంటుంది. పెద్దల నుండి పిల్లల వరకు ఈ వెల్లుల్లి కారం తినవచ్చు. వింటుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. పదండి ఎలా తయారు చేయాలో చూద్దాం. రోట్లో చేస్తే బాగుంటుందని నేను రోట్లో చేస్తున్నాను. మీరు మిక్సీ జార్లో అయినా చేసుకోవచ్చు. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర తీసుకొని అవి 2 ముందుగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇవి 2 చక్కగా దంచుకున్న తర్వాత స్పూన్తో కదిలించండి. ఇప్పుడు దీనిలోకి మనం 2 స్పూన్ల కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసి మళ్ళీ మొత్తం మిశ్రమాన్ని ఇలా ఎయిర్ కంటైనర్లో పెడితే వెల్లుల్లి కారం ఎక్కువ రోజులు ఉంటుంది. దీనిలో వాటర్ అనేది యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే వెల్లుల్లిలో ఉండే వాటర్ కన్సిస్టెన్సీ ఉప్పులో ఉండే వాటర్ కన్సిస్టెన్సీతో చక్కగా నలిగిపోతుంది. చూశారు కదా ఎలా పొడి పొడిలాడుతూ ఉందో. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. నిల్వ ఉండాలి అనుకుంటే దీనిలో వాటర్ వేయకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం. అప్పుడే అయిపోలేదండి, ఇప్పుడు పోపు పెట్టాలి. పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని వేరుశనగ నూనె వాడితే ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకు అందుబాటులో లేదు కాబట్టి నేను రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేశాను. 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల పచ్చి శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను ఎండుమిర్చి వేయలేదు, మీరు కావాలి అంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. 5 రెబ్బల వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి 1 నిమిషం ఉంచాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారం పోపులో వేసి చక్కగా కలుపుకోవాలి. చూశారు కదా, గుమగుమలాడే వెల్లుల్లి కారం 5 నిమిషాల్లో రెడీ చేసాం కదా. ఒక్కసారి ఈ వెల్లుల్లి కారం ట్రై చేశారు అంటే మళ్ళీ మళ్ళీ మీరు కూడా చేస్తూనే ఉంటారు. వెల్లుల్లి కారం రెడీ అయింది కదా. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ కారం వేసి 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే భలే ఉంటుంది కదా. అబ్బా, ఆ రుచి తగ్గేదే లేదు, అంత కమ్మగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన ఈ వెల్లుల్లి కారం మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ రూపంలో. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.